తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదలు జల విలయం సృష్టించాయి. విజయవాడ ఇప్పటికీ వరద ముంపులోనే ఉంది. అటు కృష్ణానది మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు ఢీకొట్టడంతో గేట్లు ధ్వంసమయ్యాయి. అక్కడే బోట్లు చిక్కుకుపోయాయి. కృష్ణమ్మ వరదతో రామలింగేశ్వర నగర్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అటు బుడమేరు ప్రభావంతో సింగ్ నగర్ జలదిగ్బంధంలోనే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తూ సహాయక చర్యల్ని పరిశీలిస్తున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పునరావాస కేంద్రాలకు వరద బాధితులను తరలించారు. విజయవాడలో ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందిస్తున్నాయి. ఇక డ్రోన్ల సహాయంతో ఆహారం, వైద్య కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కరకట్టలపై నుంచి కృష్ణమ్మ పొంగుతోంది. అవనగడ్డ దగ్గర ప్రమాదకర స్థాయిలో కృష్ణానది ప్రవహిస్తోంది. దీంతో రేపళ్లకు వరద ముంపు ప్రమాదం పొంచింది. ఇటు తెలంగాణలోనూ వరదల ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఖమ్మంలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. హైదరాబాద్లో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదలకు పలు రైళ్లు రద్దు చేశారు. రైల్వే ట్రాక్స్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. వరదలకు పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అవడంతో ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. తెలంగాణలో వరదల ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు.
పాల కోసం క్యూ లైన్లో పోతున్నాను. సముద్రమేమో ఇలా ఉంది. పాల కోసం క్యూ లైన్లో పోతున్నాను. చెప్తున్నానండి బాబు, చెప్తున్నాను. చెప్పండి. అయ్యో సముద్రమేమో ఇలా ఉంది. పాల కోసం క్యూ లైన్లో పోతున్నాను.